హాయ్ అండి, వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్తో వచ్చానండి. రెంటల్ ప్రాపర్టీగా మంచి పేరున్న హోటల్ రన్ అయినటువంటి మంచి కమర్షియల్ బిల్డింగ్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధమైన హోటల్ రన్ అయ్యి ఇప్పుడు సేల్కి పెట్టి మొత్తం కూడా టోటల్ బిల్డింగ్ అంతా కూడా సేల్కి అయితే ఉన్నటువంటి G+2 కలిగినటువంటి బిల్డింగు. ప్రైమ్ ఏరియా ఇది అరండాల్పేటలో అయితే మనకి వస్తుంది. 1.5 లక్షల వరకు రెంట్ వచ్చినటువంటి బిల్డింగు. కింద ఈ విధమైన హోటలు. ఇది ఫస్ట్ ఫ్లోరు. కింద టిఫిన్ హోటల్గా, పైన వచ్చేసి మనకి భోజనం రెస్టారెంట్గా ఉన్నటువంటి స్ట్రక్చర్తో నెలకి 1.5 లక్షల రెంటు వచ్చినటువంటి బిల్డింగు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రెస్టారెంట్ నడిపినటువంటి స్ట్రక్చర్ అంతా ఈ విధంగా ఉంటుంది. సేమ్ వాజ్ ఆ విధమైన బిజినెస్లకు ఉపయోగపడుతుంది, లేదా మీకు కావాల్సినటువంటి మీకు అనుగుణంగా ఉన్నటువంటి బిజినెస్లకు కూడా బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ ఇది. G+2 బిల్డింగు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రెస్టారెంట్ స్టైల్లో ఉన్నటువంటి లోపల స్ట్రక్చర్ అంతా చూపించాము. ఇదంతా కూడా సిట్అవుట్, దాని తర్వాత సిట్టింగ్ ఏరియా, వెనకే కిచెన్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా కూడా కిచెన్ యూనిట్. ఈ పైన ఉన్నటువంటి రెస్టారెంట్కి కిచెన్ ఇది. కింద ఉన్నటువంటి హోటల్కి సపరేట్గా కిచెన్ ఉంటుంది. సేమ్ వాజ్ ఇలాగే దీని వెనక ఏదైతే మనకి ముందు సిట్టింగ్ ఉండి డిన్నర్కి కానీ లేదా టిఫిన్ సెక్షన్, భోజనం సెక్షన్కి ఉన్నటువంటి సిట్అవుట్కి, సిట్టింగ్కి వెనక మనం కిచెన్ పైన ఎలా ఏర్పాటు చేసుకున్నారో కింద కూడా సేమ్ వాజ్ అలాగే కిచెన్ కూడా ఉంటుంది. స్ట్రక్చర్ అంతా ఇప్పుడు ప్రస్తుతానికి యాస్టీజ్గా ఈ విధంగా హోటల్కి ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. మనకి బిల్డింగ్ మాత్రమే సేల్కుంది. తూర్పు దక్షిణం కార్నర్ అయినటువంటి బిల్డింగు. 282 గజాలు, 5 కోట్లు అయితే చెప్తున్నారు ఎంటైర్ బిల్డింగ్తో కలిపి. ఇదే ప్రాంతంలో గజం 1.5 లక్షల చెప్తున్నటువంటి ఖాళీ స్థలాలు. ఇది విత్ బిల్డింగ్తో కలిపి మనకి 5 కోట్లు అయితే చెప్తున్నారు. దీనిలో కూడా లిటిల్ బార్గెన్ ఉంది. మరొక ఫ్లోర్ అయినటువంటిది G+2 మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఎంటైర్ బిల్డింగ్ కూడా మొన్నటి వరకు ఒకళ్ళే రెంట్ పే చేసినటువంటి రెంటలు ఉన్నారు. 1.5 లక్షల రెంట్ అయితే పే చేశారు. మంచి హాట్ లొకేషన్ అయినటువంటి అరండాల్పేటలో మనకి ఇది 4th లైన్కి అత్యంత దగ్గరగా, మెయిన్ రోడ్కి దగ్గరగా, 4th లైన్ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా బ్రాడీపేట మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. సరౌండింగ్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్, మార్కెట్ దగ్గరలో ఉన్నటువంటి బిజినెస్ పాయింట్ అన్నిటికీ కూడా బాగా ఇటువంటి కమర్షియల్ బిజినెస్ బాగా నడుస్తున్నటువంటి లొకేషన్ ఇది.
కనబడేటువంటిది సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో మినీ ఫంక్షన్ హాలు రన్ చేసినటువంటి ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా మినీ ఫంక్షన్ హాలు. దాదాపుగా 100 మెంబర్స్ కెపాసిటీతో నడిచినటువంటి ఫంక్షన్ హాల్ ఇది. రెండు 282 గజాలు. తూర్పు దక్షిణం కార్నరు. ఈ ప్రాంతానికి కూడా రైల్వే స్టేషను, ఫస్ట్ లైను, సెకండ్ లైను, ఈ వివిధ ప్రాంతాలన్నీ కూడా బాగా మార్కెట్ నడుస్తుంది, కమర్షియల్ మార్కెటు. ఇప్పుడు అరండాల్పేట ఫస్ట్ లైన్లో దాదాపుగా రెస్ట్ రూమ్స్, లాడ్జీసు మొదలగు రెస్టారెంట్స్ అన్నీ కూడా దాదాపుగా ఫస్ట్ లైన్కి రెన్యువేట్ చేసినాక రైల్వే స్టేషను 10-12 కొత్త బిజినెస్ ప్రాపర్టీస్ అయితే కొత్తగా ఏర్పడి మంచి మార్కెట్ జరుగుతుంది. వాటి మిడిల్లో ఉన్నటువంటి ఈ బిల్డింగు వాటికి అనుగుణంగా మంచి కమర్షియల్గా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ ఇది. గ్రౌండ్ ఫ్లోర్ చూసాము, టిఫిన్ సెక్షన్తో కూడుకున్నటువంటి హోటలు. పైన సెకండ్ ఫ్లోర్ లంచ్, డిన్నర్ మొదలుగుతో ఉన్నటువంటి రెస్టారెంటు, పైన మినీ ఫంక్షన్ హాలు. ఇప్పుడు మనం వెళ్ళేటువంటిది థర్డ్ ఫ్లోర్లో జస్ట్ చిన్న పెంట్ హౌస్ టైప్లో ఉంటుంది, సింగిల్ బెడ్రూమ్తో కలిపి. ఈ విధమైన ఒక కిచెను, హాలు, బెడ్రూము ఉంటుంది పైన థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌసు. ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. తూర్పు దక్షిణం కార్నర్, 2 రోడ్లు కార్నర్ అండి. మంచి కమర్షియల్ లొకేషన్లో ఉన్నటువంటి బిల్డింగు. 282 గజాలు, 5 కోట్లు అయితే చెప్తున్నారు. దీనిలో స్లైలీ బార్గెన్ కూడా ఉంది. పైన పెంట్ హౌస్, సరౌండింగ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. పైన ఏరియా పరంగా మంచి కమర్షియల్ మార్కెట్ నడిచేటువంటి లొకేషన్ ఇది. మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ గుంటూరు. సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ గుంటూరు. థ్యాంక్స్ a lot ఫ్రెండ్స్.